ఒకసారి అందరూ గట్టిగా దేవునికి స్తుతులు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరు కూడా మాట్లాడకండి. మనకి చాలా సమయం దేవుని వాక్యం కొరకు మనకు అవసరం కనుక ఈ సమయంలో ఆయన సన్నిధిని కూడి ఉన్న మీ అందరికీ కూడా యేసు ప్రభు వారి యొక్క ఘనమైన నామమున మీ అందరికీ ఈ ఆదివారం దినముందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన దినముని గురించి లేక పునరుద్ధానం యొక్క మరి ఆదివారముని గురించి మరొకసారి మీరందరూ కూడా ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకోవడము చాలా సంతోషం. దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషంగా అందరూ దేవుని స్తుతిద్దాం. కనుక ఈరోజు దేవుని యొక్క మాటలు మనము గమనిద్దాం. చాలా జాగ్రత్తగా మీరు కూర్చోవాలి. నేను ఒక 50 నిమిషాలు 60 నిమిషాల్లో నేను వాక్యాన్ని మీకు అందిస్తాను. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళడానికి కానీ వెళ్ళలేదు. ఒకవేళ ఒక గంట సేపు మీ ఫోన్లు కూడా లాక్ చేసి వినాలి. ఎందుకంటే వాక్యం చెప్తున్నప్పుడు మీ ఫోన్లు వచ్చినప్పుడు బయటకు వెళ్తారు కనుక మరి వాక్యము అనేది చాలా ముఖ్యం. వాక్యం అంటే దేవుడు కనుక మనము దేవుని మనం గౌరవించాలి. మనందరికీ ఫోన్లు వస్తాయి, లేకపోతే ఏదో కార్యక్రమాలు బట్టి కాల్స్ వస్తూ ఉంటాయి. కనుక కొంచెంసేపు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఆయన మాటలు వినడానికి మనందరం కూడా మనకున్నటి ఫోన్స్ కానీ ఇతర పనులు కానీ కట్టిపెట్టి నిశ్శబ్దంగా కూర్చోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ దినము తన యొక్క వాక్యం నుండి మన జీవితాలలో కొన్ని సంగతులను తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు నేను మీ ముందుకి తీసుకొచ్చినటువంటి అంశం ఏమిటి అంటే మరి యేసు ప్రభు రక్తం వలన మానవులకు కలుగు ఆశీర్వాదం గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు రక్తము వలన మానవులకు కలుగు ఆశీర్వాదం గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. దయచేసి వాక్యానికి ముందు కొన్ని సంగతులు మీతో నేను మాట్లాడి వాక్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. యేసు ప్రభు రక్తము వలన మరి మళ్ళా ఈ అంశాన్ని చెప్తున్నానంటే నేను చెప్పిన ఈ అంశాన్ని మీకు జ్ఞాపకం ఉందనుకోండి, నేను చెప్పే వాక్యం ఏంటో మీకు అర్థమవుతుంది. కనుక యేసు ప్రభు రక్తం వలన మానవులకు కలుగు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే ఆశీర్వాదము అంటే మీ అందరికీ తెలుసు. ఎక్కువగా మీరు అనుకునేది ఏంటి అంటే లేక మీకు తెలిసి ఆశీర్వాదము అంటే ఒక పొలము కొనుక్కుంటే ఆశీర్వాదం, ఒక ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం, మన సంపాదనలో బట్టి ఒక బంగారం కొనుక్కుంటే ఆశీర్వాదం, అలాగే ఒక ఉద్యోగం కలిగి ఉంటే అది ఆశీర్వాదం, మన పంట బాగా పండితే ఆశీర్వాదం, ఇంకా మనం ఆరోగ్యకరంగా ఉంటే ఆరోగ్యాన్ని బట్టి మనకు ఆశీర్వాదం, మనకి మంది అంటే జనం అనేటువంటి వాళ్ళు మనం అనుకుంటే మనం ఆశీర్వాదకరమైనటి వ్యక్తులు, ఇంకా అందం ఉంటే ఆశీర్వాదం. ఇలాగా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆశీర్వాదముగా మనం గుర్తిస్తూ లేక ఈ ఆశీర్వాదం మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు నేను యేసు ప్రభు రక్తము వలన మానవులకి కలిగేటి ఆశీర్వాదాలు ఒక ప్రత్యేకంగా ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా
ఆశీర్వాదాలు. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పినవన్నీ కూడా ఆశీర్వాదాలు. అయితే మీరు మనసు ఇక్కడ పెట్టండి, ఎవరైనా చూడకండి, వాక్యం ఉంచండి. ఎవరు వచ్చినా వెళ్ళినా మీరు ఇంకా నాయకే చూడాలి, నా మాటలే మీరు మీ చెవులో పడాలి. ఎందుకంటే మీరు వినబోతున్నటువంటి వాక్యం ఒక్క మాట పోయినా మీకు వాక్యం ఏది అర్థం అవ్వదు. ఒక్క మాట పోయిందనుకోండి అనమాట. నేను బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు, బైబిల్ చదువుతుండగా ఒక్కోసారి పరధ్యానంలోకి వెళ్ళిపోయాను కదా. పరధ్యానంలోకి వెళ్ళి చదివేస్తాం అనమాట. మీరు కూడా అంటే చదువుతూ ఉంటారు, మన చదువుతున్నది మన మైండ్లోకి వెళ్తుందని అనుకుంటూ చదువుకుంటాం, కానీ పరధ్యానంలోకి వెళ్ళిపోతాం. అలాగే నా జీవితంలో కూడా అనేక సార్లు పరధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఎవరో అది రావటము, ఏదో వినపడటము, సంథింగ్ ఏదో ఆలోచన రావటము, అంటే చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ఆగుతాను. నేను అట్లా ఆగి ఏం చేస్తానంటే, ఆగి మరలా ఎదరికొచ్చి ఏం చేస్తానంటే, ఎక్కడి నుంచి అయితే నేను ప్రిపేర్ అయ్యాను, అదే ఎక్కడి నుంచి ధ్యానిస్తుంటే విషయాలను నాకు అర్థమవుతున్నాయో అక్కడి నుంచి నాకు అర్థం కాకుండా చదివేశాను కదా, అక్కడికి వస్తాను. వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మరలా ఏం చేస్తానంటే చదవటం ప్రారంభించి మరలా మనసును ఏం చేస్తానంటే అక్కడ పెట్టుకుని, నా శరీరాన్ని అక్కడ పెట్టుకుని, నా మనసును అక్కడ పెట్టుకుని మళ్ళీ ధ్యానించడం ప్రారంభించడం, చదవడం ప్రారంభించినప్పుడు ఆ విషయాలన్నీ నాకు చాలా అర్థమవుతుంది. అయితే ఇది ఒకవేళ ఇప్పుడు మీరు ఒకవేళ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే, ఎవరైనా వస్తే, అటు ఇటు వెళితే వస్తూ ఉంటుంటే మీరు గవిక్కి అలా మనసు ఎంతోసేపు పట్టదండి, జస్ట్ సెకండ్ కూడా పట్టదండి, అలా తిరగగానే వెళ్ళిపోతుంది. చాలా మాటలు మనకి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే నేను ఇందాక చెప్పింది అయితే నేను కాబట్టి చదువుకుంటున్నాను కాబట్టి, అది మీరు కాబట్టి చదువుకుంటున్నారు కాబట్టి తిరిగి అక్కడికి వెళ్ళి మీరు ఇంకోసారి చదివితే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పే మాటలు నేను మరలా మొదటికి వచ్చి చెప్పడానికి అవకాశాలు ఉండవు కనుక మీరేం చేయాలంటే సాధ్యమైనంత వరకు మీలో మీ ఆత్మను ఏం చేస్తారంటే మీ మనసును చక్కగా ఉన్నది మందిరంలో ఉంచి వాక్యంపై ఉంచాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆశీర్వాదములు అనేటువంటి మాట అనేక పర్యాయాలు దేవుని సేవకుల ద్వారా లేక నా ద్వారా అనేక దేవుడు మాట్లాడటం జరిగింది. అయితే మనకి ఎన్నో ఆశీర్వాదాలు రావాలనేదే దేవుడు ఆశ, కోరిక. అయితే ఒకటి, మనం శారీరకంగా ఈ లోకంలో అనేక ఆశీర్వాదాలు ఇందాక చెప్పిన ఉన్నాయి కదా. ఆశీర్వాదాలు ఇల్లు గురించి, బంగారం గురించి, ఇంటి గురించి, వస్త్రాల గురించి, తినే భోజనం గురించి, ఆరోగ్యం గురించి, సంథింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. అయితే ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే, నేను కాదనట్లేదు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటున్నాం కూడా. ఇలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు కాబట్టి మనము ఆయనను ఇంకో మనం స్తుతించి ఆరాధన చేస్తున్నాం. అయితే ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి చూసారు, ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదాలని ఒక రోజున మనతో వాటిని తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఉండవు. మీకు అర్థమవుతుందండి? అవి మనతో తీసుకెళ్ళడానికి ఉండవు. ఒకవేళ మనం చనిపోయినా, దేవుని పిలిపొచ్చినా, యేసు ప్రభు రాకడ వచ్చినా వీటిని మనతో తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదం. అయితే నేను అవి కాకుండా వేరొక ఆశీర్వాదాలు గురించి నేను మాట్లాడబోతున్నాను. అవి ఏంటంటే యేసు ప్రభు రక్తము వలన, మీరు వినాలి, మీరు ఒక అంటే ఈ ఆశీర్వాదాలు ఎలా లభిస్తాయంటే యేసు రక్తము వలన మానవులకు కలుగు ఆశీర్వాదాలు. ఇవి ఒక 4 నుంచి 5 విషయాలు నేను కొన్ని సంగతులు మీతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాను. అయితే మనం ఒక్కడమే కాదు ఈ ఆశీర్వాదములకి వారసులం. ఇప్పుడు నేను చెప్పే మాటలు సరే మనం ఒక్కడికే కాదు, మానవులు కంటే ఓన్లీ రక్షించబడ్డ ఇంట్లో రక్షణ పొందలేని ఇంట్లో ఎవరుంటారో వాళ్ళకి కూడా ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి. మీకు అర్థమైందండి? అంటే మీరు వచ్చారు కాబట్టి ఆశీర్వాదంలోనికి మీరు నడుస్తున్నారు. వాళ్ళు రాలేదు కదా, ఎవరైతే ఉన్నారో మన చుట్టాలు కానీ, మన ఈది వారు కానీ, గ్రామస్తులు కానీ, యేసుని నమ్మని మానవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రక్తము వలన
కలగబోతున్న ఆశీర్వాదములు చాలా గొప్పవి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను పరిశీలన చేయాలని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఒకసారి అందరూ దేవుని స్తుతించగలరా? స్తుతించగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం గమనించండి, ఈ ఆశీర్వాదాలు అంటే ఇప్పుడు నేను చెప్పే ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు శారీరక సంబంధం ఆశీర్వాదాలు మీ దగ్గర నుంచి ఎవరైనా పట్టుకుపోవచ్చు. అదేనండి. అయితే ఇప్పుడు నేను చెప్పబో ఆశీర్వాదాలు ఎవరు పట్టుకెళ్ళడానికి కూడా వీల్లేదు. ఒకవేళ పట్టుకెళ్ళిపోవాలి, ఆ ఆశీర్వాదాలు పోవాలి అని అంటే సాతాన్ని చూపిస్తే మాత్రమే ఆశీర్వాదాలు పోతాయి. కనుక దయచేసి ఆ ఆశీర్వాదాలలో నెంబర్ 1 ఏంటో తెలుసంటే, యేసు ప్రభు రక్తం వలన మానవులకు కలిగే ఆశీర్వాదంలో మొట్టమొదటి ఏంటంటే పాప క్షమార్పణ. మీకు అర్థమవుతుందండి? ఏ క్షమార్పణ అండి? పాప క్షమార్పణ. ఏమంటే డబ్బులు ఇట్టు కొనుక్కుంటే పొలం వస్తుంది కదా, డబ్బులు ఇట్టు కొనుక్కుంటే బట్టలు వస్తాయి కదా, డబ్బులు ఇట్టు కొనుక్కుంటే అనగా చెవులకి కానీ ముక్కులకి కానీ ఒంటి మీద బంగారం వస్తుంది. మీరు వినాలి ఈ మాటలు. మీకు అర్థమవుతుంది కదా, మనం డబ్బులు ఎత్తుకుంటుంటే ఏదైనా వస్తాయి. అయితే మన ఒంటిలో మన కుటుంబంలో ఉన్నవారు ఎవరైతే వారిలో పాపం అనేది మాత్రం ఉంది. మీరు మర్చిపోకండి, ప్రతి మానవుల్లో కూడా పాపం ఉంది. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం. ఒకసారి అమ్మ మంగళలక్ష్మి గారు మీ పక్క వాళ్ళు లెగ్గొట్టండి. ఒకసారి అవతల వాళ్ళు లెగ్గొడితే వాళ్ళిద్దరికి ఫైటింగ్ అవుతుంది. కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. మీరు నాయన్ని చూపించారు, మీరు చెప్తే ఆవిడ వినేవాడు కాదు. అది అంటే కొంతమంది మీకు చెప్తే పక్క వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది తెలుసా, చాలా పాపం సంగతి తర్వాత వాళ్ళు ఏది కొంచెం డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు ఏం చేస్తే లేకపోతే బాయ్ దేవుని స్తోత్రం కలుగుతుంది. నేను ఇందాక చెప్పాను కదండి, ఆ పక్కవాడికి చెప్తే అక్కడ అది గొడవ అవుతుందని చెప్పేసి, అయినా ఎందుకంటే తిరిగి ఉండొచ్చు కదా. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే కొన్ని పనులు కొంతమందికి అప్పగించాలి. ఎవడ పడితే వాళ్ళకి అప్పగించాలనుకోండి గలిగిలు అవుతుంది. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి మీరు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నా మాటలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కనుక నేను ఎక్కడికి వెళ్ళాను, మళ్ళీ విషయాన్ని మళ్ళీ అక్కడికి రావాల్సి ఉంటుంది మళ్ళీ చెప్పడానికి. కనుక దయచేసి ఈ విషయాలను మీరు కనుక మన ఇంటిలో కానీ మన ఒంటిలో కానీ మనలో ఎవరిలో కానీ ఒక పాపం అనేది ఉంటుంది కదా, మీరు వినాలి. ఆ పాపం అనేది డబ్బులతో తీసుకునేది కానీ, డబ్బులతో సరి చేసుకునేది కానీ, డబ్బులతో పవిత్రం చేసుకునేది కానీ అసలు కుదరదండి. కనుక మరి ఎలా కుదురుతుందండి పాస్టర్ గారు? మీరు వినాలి. అది మనలో ఉంటుంది పాపం. యేసుప్రభుని నమ్మిన తర్వాత కూడా చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. అలాగే నమ్మకం ముందు కూడా చిన్న చిన్న పాపాలు, బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు మనందరం కలిసి ఎక్కడికి వస్తున్నామంటే యేసుప్రభు దగ్గరికి వస్తాం. బైబిల్ చెప్పింది కదా, మీ అందరికీ తెలిసిన మాట. అదేంటంటే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అది కంటత వాక్యమే. చెప్పండి. ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేది విషయం. అక్కడ మీకు ఈ విషయాన్ని ఎందుకు చూపించానంటే, ఏ భేదము లేదు అంటే మీరు అనుకోవచ్చు, చర్చికి వెళ్ళే వాళ్ళే పాపాత్ములా ఇలా అనేది మనసు మీకు రాకూడదు. పాపం అనేది చర్చికి వచ్చిన వాళ్ళకి పాపం అనేది సంక్రమించింది కదా, అన్యులైన వారికి పాపం సంక్రమించింది, మహమ్మదీయులు అంటే ముస్లిమ్స్ కూడా పాపం సంకరించింది. అందుకని ఏ
భేదం లేదు. అతను ముస్లిం అయినా, అన్యుడైనా, విన్నారా, క్రైస్తవుడైనా, యూదుడైనా ఏ భేదం లేదు. అందరిలో కూడా ఏముందంటే పాపం ఉందంట. ఇప్పుడు ఏమండి, ఒక మనిషి పాపంతో బ్రతకడం వినాలి. ఒక మనిషి పాపంతో బ్రతకడం, ఒక మనిషి పాపంతో బతికి 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 చచ్చిపోవడం ఆశీర్వాదం అంటారా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక మనిషి పాపములో ఉండి బ్రతకడం, పాపములో ఉండి అనగా సంపాదించి పాపములోనే చచ్చిపోయాడు అనుకోండి, ఏదైనా ఆశీర్వాదం ఉంటుందంటారా? ఉండదు కదా, ఉండదు. కనుక అంటే ఒక మనిషి పాపములో నుంచి రావడానికి ఒక అవకాశం ఉంది. ఆశీర్వాదంలోకి రావడానికి ఒక అవకాశం ఉంది. అదేంటి తెలుసా? యేసుక్రీస్తు రక్తం ఆశ్రయించాలి. నీకు అర్థం? యేసుక్రీస్తు రక్తాన్ని ఏం చేయాలి? ఒకవేళ మనం నోటి మాట వలన లేకపోతే ఏదో రకమైన చిన్న పాపం చేసేమనుకోండి, పాపం చేసిన వాళ్ళు ఎవరైనా పాత నిబంధన ప్రకారంగా అయితే ఒక మేకను, ఒక పావురాయిని తీసుకెళ్ళి దాని రక్తాన్ని ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మన నిమిత్తమే అర్పించాలి. అది ఎవరి రక్తం? అది నీ రక్తము కాదు. అంటే ఒక గొర్రెపోతు కానీ, మేకపోతు కానీ, ఒక గుర్రె కానీ, పావురాయిని కానీ దాని రక్తాన్ని తీసుకుని అర్పించాలి. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, ఒక మనిషి పాపం చేస్తే రక్తాన్ని తీసుకువెళ్ళి ఆ మనిషి పాపము క్షమించబడుతుంది. దేనివల్ల క్షమించబడుతుంది అని అంటే రక్తం వల్ల క్షమించబడుతుంది అనే విషయం పాత నిబంధన గ్రంథంలో మనం బాగా చదువుకుంటాము. అలాగే కొత్త నిబంధనకు వచ్చేసేటప్పుడు ఏమైందో తెలుసండి, అనగా మేకల రక్తమును, కోళ్ళ రక్తమును, ఎడ్ల రక్తమును, అనగా పావురాయిల రక్తమును, అనగా మనిషి పాపములను పాప క్షమార్పణ కలగడానికి ఆ యొక్క రక్తము అవకాశము లేకుండా పోయింది. అందుకని ఎవరు రావాల్సి వచ్చిందంటే యేసు ప్రభు అనేటువంటి వాడు ఆ పరలోకము నుంచి భూలోకములో మానవాళి యొక్క పాపములను క్షమించడానికి పాప క్షమార్పణ నిమిత్తమే ఆయన రక్తాన్ని ఏం చేశారో తెలుసంటే అర్పించారు. ఆ విషయాన్ని ఈ రోజున మనము యేసు ప్రభు రక్తము వలన మానవులకు కలిగే ఆశీర్వాదము ఏంటంటే మొట్టమొదటిది పాప క్షమార్పణ. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము. దీన్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకున్నాం ఈరోజు. 26వ అధ్యాయం 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తం అనగా పాప క్షమార్పణ నిమిత్తము. చూడండి, పాప క్షమార్పణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఒకసారి మీరు అందరూ కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఇందాక చెప్పాను, యేసు ప్రభువారి యొక్క రక్తము వలన మానవులందరికీ కూడా ఏం కలుగుతుందంటే పాప క్షమార్పణ కలుగుతుంది. పాప క్షమార్పణ కలుగుతుంది. చూడండి, ఎంత సంపాదించి మనము గొప్పవాళ్ళమని పేరు పొంది ఏమండి ఎన్నో పొగడతలు ఈ లోకంలో ఏమండి పొగిడించుకుని చనిపోయారు అనుకోండి, ఏమండి దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ ఆ మనిషి ఎవరైతే ఉన్నాడో, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాప క్షమార్పణ నిమిత్తమై ప్రభువు పాదములు పట్టుకుని ప్రభువు సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని ఆయన రక్తము చేత పవిత్రపరచబడిన వారు మాత్రమే ఏం చేయబడుతున్నారు? ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. చూడండి, ఇక్కడ శిలా పలకల మీద కానీ ఆ యొక్క శిలా పలకల మీద శాసనములను లేక రాతలు రాయించి
ఈయన మహానుభావుడు, ఈయన జాతి కొరకు చనిపోయాడు, లేకపోతే దేని కొరకు చనిపోయాడు అని వాళ్ళు యుద్ధాలు చేసి లేకపోతే ఇంకోటి చేసి చనిపోయారు అనేది మనకి కనపడుతుంది. అయితే వీళ్ళు ఇక్కడ మాత్రమే వారి పేరు మాత్రము మనకు కనపడుతుంది, కానీ పరలోకములో లేక చనిపోయిన తరువాత దేవలోకములో మాత్రము వారి ఊసు కానీ వారి ప్రస్తాపన కానీ వారి సంగతిని కానీ అక్కడ చెప్పబడదు. ఇక్కడ ఎన్నో చేస్తుండొచ్చు, ఎన్నో నువ్వు అనగా పాలు పొందొచ్చు, కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ పాప క్షమార్పణ నిమిత్తము యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించలేదు కనుక, యేసుక్రీస్తు రక్తం అనేది లేదు కనుక దేవుని పిల్లారా భయంకరమైన పరిస్థితి ఏంటో తెలుసంటే, నీ జీవితంలో పోగొట్టుకునే ఆశీర్వాదం ఏంటో తెలుసంటే అనగా పరలోకాన్నే పోగొట్టుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఇది నా రక్తం, ఇది స్వయంగా చెప్తున్న మాట, ఇది నా రక్తం, ఇది నా రక్తం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మత్తయి చెప్తున్నాడా? మత్తయి సువార్త కాబట్టి మత్తయి చెప్తున్నాడు అంటారా? మత్తయి అంటున్నాడా ఇది నా రక్తం అని? కాదు. మత్తయి యేసు ప్రభువు గురించి రాస్తూ యేసు ప్రభు అంటున్న విషయాన్ని చెప్తున్నాడు. ఏమనంటే తెలుసా? ఇది నా రక్తం. యేసు ప్రభు ఇలా అంటున్నాడు, ఇది నా రక్తం, ఇది నా రక్తం. అంటే ఆయన చేతిలో ఏముంది అంటే ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో ద్రాక్షారసం ఉంది. ఆ ద్రాక్షారసాన్ని పట్టుకుని ఆయన ఒక రాత్రి చెప్తున్నట్టు మాట ఏంటో తెలుసా? ఇది నేను మీ అందరి కొరకై సర్వ మానవాళి కొరకై చిందించబోతున్నట్టు రక్తం. ఈ రక్తము మీకు ఎంత ఉపయోగపడుతుంది అంటే, మీకు ఎంత గొప్పది అని అంటే పాప క్షమార్పణ కలుగుతుంది. ఈ రోజున ఘోరమైన పాపములు చేసేసి, తప్పులు చేసి, పొరపాట్లు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి అన్ని చేసిన తర్వాత అది ఒక పెద్ద పాపం అండి. అప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్ని పాపాలు చేశాను, నా పాపాలకి ఏదైనా ఉందా అని డాక్టర్ దగ్గరికి వెళితే, బాబు నీకు ఆరోగ్యం బాగోకపోతే దాని కొరకు మెడిసిన్ ఉంది కానీ తప్ప పాపాలకి మాత్రం లేదు. ఎక్కడికైనా బాబా అని లేకపోతే దేవుడు అని ఇంకొకడని వేరే చోటకి వెళ్ళి అయ్యా నేను పలానా పాపాలు తప్పులు చేశాను ఏమండి కనుక వాటికి ఏదన్నా పరిహారం ఉందా అని అడిగితే లేదు. ఎందుకు లేదో తెలుసంటే ఏమండి వాళ్ళెవరికి తెలియని ఒక మర్మం ఉన్నది. అదేంటి తెలుసా? యేసు రక్తం అనేది అనమాట. యేసు రక్తాన్ని గురించి వారికి తెలియదు. యేసు రక్తాన్ని గురించి తెలియాలి అనంటే మనిషి పాపాలు క్షమించబడాలి అనంటే, మనిషి పాపాలను క్షమించబడి పాప క్షమాపణ పొందాలి అనంటే యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మాట ఒకసారి చదువుతాం. ఏమని ఉంటే తెలుసంటే, ఇది నా రక్తము అనగా, ఇది నా రక్తము అనగా అన్నాడు ఇక్కడ. పాప క్షమార్పణ నిమిత్తము చూడండి, పాప క్షమార్పణ నిమిత్తము అనేకల కొరకు చిందించబడుతున్న రక్తము. అప్పుడు ఇంకా చిందించబడలేదు. యేసు ప్రభు వారి యొక్క మరి చేతిలో ఉన్న పాత్ర ఉన్నప్పుడు ఇంకా చిందించబడుతున్నది. అంటే ఇంకా కొద్ది రోజుల్లో ఏమవుతుందో తెలుసంటే ఆయన సిలువ వేయబడతాడు, ఆయన మరణిస్తాడు. ఆ యొక్క యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ వెళ్తుంది చిందించబడుతున్నట్టు ఆ రక్తము, లేక ఆ సిలువ మీద ఆ రక్తము ఏమవుతుంది? ప్రజలందరికీ కూడా పాప క్షమాపణ. ఈ పాపాలు పోవడానికి పెద్ద భారమైన పనులు ఏం చేయక్కర్లా. మీకు అర్థమైందండి? నీ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పనిలే. ఒకవేళ ఖర్చు పెట్టుకున్న పాపములు పోవు, కానీ యేసు ప్రభు వారిని రక్తాన్ని ఆశ్రయిస్తే ఏమవుతుందో తెలుసా? పాప క్షమార్పణ వస్తుంది, పాప క్షమార్పణ అని పలుకుతుంది. అయితే ఇది ఒక ఆశీర్వాదం అనే సంగతి మీకు తెలియజేస్తున్నాను. పాప క్షమార్పణ ఆశీర్వాదం అండి. నేను లాస్ట్లో చెప్తాను మీకు ఎలాగ ఆశీర్వాదకరమో, లాస్ట్లో మీకు చెప్తాను. కనుక పాపములు అనేవి మనిషి జీవితంలో భయంకరంగాను మనిషిని కుంగదీసేది. ఆ పాపం అనేది అతనితో పోదు, కానీ ఆ పాపం 10 మందికి అందించే పరిస్థితి మానవుల యొక్క మనసులో ఉంటుందండి.
ఉంటుంది అని ఇక్కడ మీరు ఆలోచిస్తే అది సాతాను యొక్క ప్రేరేపణ అనేక మందికి ప్రేరేపింపజేస్తుంది. కనుక ఎప్పుడైతే పాపం పోతాదో, ఆ పాప క్షమార్పణ పోతాదో, అంటే పోవాలి అనే కాడ మనం ఆగాలి. యేసు రక్తం వలన మాత్రమే పోతుంది. ఏమండి? యేసు ప్రభు రక్తం వలన మానవాళికి కలుగుతున్నటువంటి ఈ ఆశీర్వాదములో రెండవ మాట ఏంటో తెలుసండి. రెండవ మాట చదువుకుందాం. విమోచన. ఏంటంటండి? విమోచన. విమోచన అంటే మీకు తెలుసో తెలీదో కానీ నేను చెప్తున్నాను. విమోచన అంటే ఒక వ్యక్తి కట్టివేసి పడ్డాడు అనుకోండి, ఒక వ్యక్తి బంధించబడ్డాడు అనుకోండి, ఒక వ్యక్తి అనగా ఒక చేతిలో బందీగా ఉన్నాడు అనుకోండి, అతన్ని విడిపించడమే విమోచన. మీకు అర్థమవుతుందా? అయితే మానవాళ్ళందరూ కూడా ఎవరి చేతిలో కట్టబడ్డారు, ఎవరి చేతిలో బందీలు అయి ఉన్నారు అని అంటే మనందరికీ తెలిసిన విషయమే. అది ఎవరంటే సాతాను అనేటువంటి వాని యొక్క లూసిఫర్ అనేటువంటి వాని యొక్క చేతులలో బంధించబడ్డాడు. ఒకసారి దేవుని స్తోత్రం కలుగును. కనుక ఇప్పుడు నీకు ఆశీర్వాదం రావాలి అని అంటే, ఆశీర్వాదం రాకుండా నిన్ను ఎవరు కట్టేశారు, ఎవరు బంధించారు, ఎవరు నిన్ను రాకుండా భయంకరమైన కట్టడాల్లో పెట్టేశాడనంటే అపవాది. మీకు అర్థమైంది? ఈ అపవాది లేక ఈ దురాత్మ లేక ఈ చీకటి అంటారు. ఎవరిలోకి వచ్చాడు అంటే లూసిఫర్లోకి వచ్చాడు. లూసిఫర్ చీకటి కాదండి, లూసిఫర్ అపవాది కాదండి, లూసిఫర్ దెయ్యం కాదండి. అయితే ఈ దెయ్యము అనబడినవాడు, చీకటి అనబడినవాడు, అపవాది అనబడిన ఒకడు ఉన్నాడు. ఆడేం చేశాడు తెలుసా? పరలోకంలో నుండి లూసిఫర్ అనే ఒక పవిత్ర దూతని అపవిత్రత చేసేసాడు. అతను ప్రవేశించాడు కనుక అతను ఏమైపోయాడంటే అపవిత్రుడైపోయి, అనగా అతనికి ఉన్న తెలివితేటలు, అతనికి ఇచ్చిన కృపావరాలను ఏం చేశాడో తెలుసంటే పరలోకంలో చెడ్డగా వాడడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి దేవుడి కిందకు తోసేయడం జరిగింది. దాంతో పాటు చాలా మందిని తోసేశాడని బైబిల్లో మనకి చూస్తాం. దేవునికి స్తోత్రం. అయితే వాడి చేతుల్లోంచి ఇప్పుడు దేవుడు విడిపించడానికి ఒక ఆయుధాన్ని ఉపయోగించాడు. ఎవరి చేతులు? ఎవరి బంధకాల్లో ఉన్నవారిని? సాతాను బంధకాల్లో ఉన్న వాళ్ళని, సైతాను బంధకాల్లో ఉన్న అపవిత్రాత్మ చేతిలో బంధకాలుగా ఉన్న వాళ్ళని మళ్ళీ విడిపించడానికి ఒక ఆయుధం ఉపయోగించాడు. ఆ ఆయుధం పేరు చెప్తారా? అది మీకు ఎవరికన్నా తెలుసా? ఆ ఆయుధం ఏంటో తెలిసి విడిపించడానికి ఆయుధం ఏంటో తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా ఆయుధం గురించి? యేసు ప్రభు. అది యేసు రక్తమే ఒక ఆయుధం. దేవుని స్తోత్రం. ఓకే, అలా చెప్పండి. ఒక ఆయుధం అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి, 1వ అధ్యాయంలో 7వ వచనం ఒక భాగాన్ని మనం చదువుదాం. జాగ్రత్తగా అందరూ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మాట ఏంటో తెలుసా? దేవుని కృపా మహైశ్వర్యమును బట్టి ఆ ప్రీమియందు ఆయన రక్తము వలన, చూసారా? ఆయన రక్తం వలన అండర్లైన్ చేసుకోండి మీరు. ఇదిగా తెలుసా మన అంశం ఏంటో తెలుసా అంటే, మన అంశం ఏంటంటే యేసు ప్రభు రక్తము వలన మానవులందరికీ కలిగే ఆశీర్వాదము. అంటే ఇప్పుడు రక్తమే ఏం చేసింది? పాప క్షమార్పణ కొరకు రక్తము మనందరినీ ఏం చేసింది? అనగా మన పాపములను క్షమించింది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ ఆయన రక్తం వలన మనకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏం కలుగుతుంది? విమోచన. మనం చెప్పుకున్న రెండో మాట ఏంటిది? విమోచన. అంటే ఇడిపించడం, కట్టేసిన వాళ్ళని, బంధించిన వాళ్ళని, అనగా బంధకాల్లో ఉన్న వాళ్ళని ఇడిపించడం. విమోచన అనగా మన అపరాధములకు క్షమార్పణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. విన్నారా? మన అపరాధములు అంటే మనుషులందరూ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా, అక్కడ చదువు 2వ అధ్యాయం వచ్చింది.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను లేక విమోచించెను. ఈ రోజున మానవులందరూ కూడా బంధించబడ్డారు వారి వారి యొక్క పాపముల చేత, అతిక్రమముల చేత, అపరాధముల చేత బంధించబడి ఉన్నారు. అయితే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళు విడిపించడం, విమోచించడం ఆయన ఉద్దేశం. ఆయన విడిపించడం కానీ అనగా లేకపోతే అనగా ఆయన మనలను బంధించబడి మన జీవితాలు బంధించబడినప్పుడు విడిపించి పరలోకాన్ని నడిపించడానికి ఆయన ఉపయోగించిన ఆయుధం ఏంటో తెలుసా? ఆయన రక్తము. మొదటి పేతురు రాసిన పత్రిక చూద్దాం. 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము. జాగ్రత్తగా చదవండి. తీసారా? 18, 19 చూడండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఎన్ని బంగారముల వంటి క్షయవస్త్రముల చేత ఒకసారి ఆగుదాం. అంటే నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను ఏమని, డబ్బుల చేత మనము విడిపించబడలేము, పాప క్షమార్పణ మనకి కలగదు అని మాట అనే మాట విషయం తెలుసు. కూర్చో కూర్చో. ఓకే, ఇక్కడ మనం చదువుదాం. ఏమన్నా తెలుసండి? క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము చేత విమోచించుదని మీరెరుగుదురు కదా. దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. మనం ఎలాగంటే నిర్దోషమును నిష్కలంకమును అంటండి. ఎవరిది రక్తం? అది గొర్రెపిల్ల రక్తం ఉంటుందంటే గమనించండి. సరే, దేవుని స్తోత్రం చెప్పండి. గొర్రెపిల్లని మనం ఎలా వర్ణిస్తామంటే, గొర్రెపిల్లని ఎలా వర్ణించండి అనగా నిర్దోషమును నిష్కలంకం. చూడండి, గొర్రెపిల్ల చాలా ఎలా ఉంటుందో తెలుసండి, చాలా అమాయకంగా ఉంటుంది. చూడండి దాని చూడండి, గొర్రెలు దగ్గర చూడండి, గొర్రెల మొక్కలు చూడండి, చాలా అమాయకంగా విధేయత కలిగిందా లేక అది ఒక ధీరత్వంగా ఆ గొర్రె కనిపిస్తుంది. మనం చూసినప్పుడు మీరు ఇప్పుడు చూడండి, అది రోడ్డు రాంట వెళ్తున్నప్పుడు కానీ, మేత మేస్తున్నప్పుడు కానీ, ఒకవేళ అది కొడుకున్నప్పుడు కానీ దాన్ని చూసినప్పుడు దానిలోని కనపడుతున్న స్వభావాన్ని మనం చూస్తాం. అందుకనే యేసు ప్రభుని ఏమన్నారు తెలుసండి? గొర్రె అంటాడు. చూడండి, అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏం చెప్పడ్డారు? విడిపించబడ్డారు. నిజంగా గొప్ప విషయం. ఈరోజు చాలామంది అండి తాగుడికి కట్టబడ్డారు, దొంగతనానికి కట్టబడ్డారు, ఏమండి మోసానికి కట్టబడ్డారు. ఇలాగ రకరకాల జీవితాల్లో కట్టబడిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద నిలబడి, అయ్యా నేను ఒక రోజున ఫలాని యొక్క దాని చేత కట్టబడి విడిపించబడ్డానండి అనే దేవుని స్తోత్రించి సాక్ష్యం చెప్తున్నట్టు వ్యక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇంత గొప్ప కార్యం ఎలా జరిగిందంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మాత్రమే. ఈ విషయం మర్చిపోతుంది. అందరూ గట్టిగా అంటే కదా ఇలాంటి పిల్లలు ఉంటారు, వ్యవస్థల పిల్లలు. ఈ లోకం చాలా ఆశ చూపిస్తారు. ఇక్కడ మీలాంటి వాళ్ళు చాలామందికి లోకం ఆశ చూపిస్తారు. కానీ ఆ ఆశ నుంచి లేకపోతే ఆ పరిస్థితి నుంచి విడిపించబడాలి అంటే ఒక తల్లి వలన అవుతుంది, ఒక తండ్రి వలన అవుతుంది, ఒక పాస్టర్ గారి వలన కూడా. మీరు గమనించి యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే. ఒక తల్లి యేసు రక్తాన్ని ఆశ్రయించింది అనుకోండి, ఒక తండ్రి యేసు రక్తాన్ని ఆశ్రయించాడు అనుకోండి, ఒక దైవజ్ఞుడు ఒక యేసు రక్తాన్ని ఆశ్రయించిన ఆ యేసు రక్తము అండి ఆశ్రయించిన వ్యక్తులు ప్రార్థన చేశారనుకోండి, ఈ లోకాన్ని ఆశిస్తున్నది ఎలాంటి వారు అని యవనస్తులైనా పెద్దవారైనా చిన్నవారైనా దేవుడు వాళ్ళు ఏం చేస్తాడో తెలుసండి,
విడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ఏమంటే ఈ రోజున చాలామంది మరలా చెప్తున్నారు, యేసు రక్తాన్ని ఆశ్రయించుకోకుండా, యేసు రక్తము కలిగి దానిలో శుద్ధీకరించబడకోకుండా, ఆ రక్తాన్ని ఆశించకుండా, ఏమండి యేసు ప్రభుని వెంబడించినంత కాలము కూడా సాతానికి బందీలుగా కట్టబడి ఉంటాం, కానీ విమోచించబడము. కనుక ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది గొప్ప ఆశీర్వాదం రెండోది ఏంటో తెలుసండి, చెప్పాలి. ఒక కొడుకు తప్పు చేస్తే, ఒక కూతురు తప్పు చేస్తే, ఒక భర్త తప్పు చేస్తే, ఎవరో మన స్నేహితులు తప్పు చేస్తే జైల్లో పెట్టారు, బంధించారు అనుకోండి. అప్పుడు వాళ్ళ విడుదల కొరకు ఆ కుటుంబం కోరుకుంటుంది, తనకు తెలిసిన వాళ్ళు కోరుకుంటుంది. అంటే ఒక మనిషి ఒక తప్పు చేస్తే జైల్లో పెడితే విడుదల కోరుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, పాపం అనే దానిలోని లేకపోతే ఈ లోకములో చిక్కబడి బంధించబడిన వ్యక్తి విడిపించబడటం అంతకంటే ముఖ్యం కదా. లేకపోతే అతడు ఒక రోజున శాశ్వతంగా నరకములో మనం విడిపించలేని స్థితి ఒక రోజున మనము చూసి ఆడవలసి ఉంటుంది కదా. అందుకే విమోచనం యేసు రక్తం వల్ల కలుగుతుంది. కనుక వద్దాం యేసు ప్రభు వారి యొక్క రక్తనదిని మోకరించినప్పుడల్లా నువ్వు చేయవలసిన, ప్రభువా నీ రక్తము చేత నన్ను విడిపించు. ఏ టైంలో పడిపోతున్నానో నాకు తెలియదు, ఎలాంటి స్థితిలో పడిపోతున్నానో నాకు తెలియదు, కనుక నన్ను విడిపించు. ప్రార్థనలో పడిపోయానా, వాక్యం చదవటంలో పడిపోయానా, టయానికి దేవుని మందిరానికి రాకపోవటంలో కూడా పడిపోయాను, ఇదంతా కూడా బంధించబడటమే. టయానికి కూడా మనం అప్పుడు రావాల్సిన టయానికి రాలేదు అనుకుంటుంది. ఇవన్నీ కూడా సాతాను మనం బంధించడమే. మీరు అనుకోవచ్చు, అయ్యో ఈరోజు పని వల్లనే లేట్ అయిందని. మీకు అనిపిస్తుంది అంతే. మిమ్మల్ని ఏం చేశారంటే ఏదో ఒక పని కల్పించి ఆ రోజు అలాగా రావాల్సిన దానికంటే కొంచెం అనగా లేట్ చేశాను. ఆ కొంచెం కూడా ఎందుకండి, దానికన్నా విడిపించు ప్రభువా అని మాత్రానికి ప్రార్థన చేయండి. దేవుడు నీకు ఎంత ఇసులుబాటు దయచేస్తాడో, ఎంత ఇసులుబాటు దయచేస్తాడో తర్వాత మీకు అర్థమవుతుంది. కనుక ప్రభు తొందరగా వెళ్ళడానికి నన్ను ఈ పనులన్నింటి నుంచి కూడా విడిపించిన ఆయన. కనుక ఇలాగా ప్రతిదీ కూడా మనము విడిపించబడడానికి మనకు రావాల్సింది ఏంటో తెలుసండి, యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ఏమంటే విడిపించబడినట్టు వారందరూ కూడా ఆశీర్వాదకరంలో ఉన్నారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి. కనుక దయచేసి మీరు విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని సందర్భాలలో మనం రావాలనుకుంటున్నప్పుడు కూడా ప్రార్థనకి కానీ ఎక్కడైనా ఆదివారమే కాదు, ఎక్కడికైనా సరే ప్రార్థనకి రావాలనుకున్నా కానీ, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు కానీ మనల్ని సాతాను ఏం చేస్తాడో తెలుసండి, బంధిస్తాడు. కానీ బంధిస్తాడు కరెక్టే, కానీ ఆడికి బందీ అయిపోకూడదు. మీకు అర్థమైందా? ఆడు ప్రయత్నించినప్పుడు మనం బందీలు అయిపోకూడదు. తప్పు చేయాలని మనం ఆలోచించినప్పుడు తప్పు చేయిస్తాడు. మీకు అర్థమైంది? తప్పు చేయాలనుకున్నప్పుడు ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందో తెలుసండి, ఈవిడికి ఆలోచన వస్తుంది కనుక ఆ పని చేద్దాం అనుకుంటాడు. అలాగే మనం రావాలి అని మనం రావడానికి ప్రయత్నించాలి కానీ తప్ప అలాగా కొంచెం మనం ఆడికి ఇసులుబాటు మనం ఇచ్చామనుకోండి, పూర్తిగా మనం ఏం చేస్తారంటే సమయానికి మనం రాకుండా మనల్ని ఆలోచిస్తాం. మరి వీటన్నిటి నుంచి కూడా మనకి ఒకటే ఉంది మార్గం, అది యేసు రక్తాన్ని ఉచ్చరించడమే. అది కనుక యేసు రక్తము వలన మానవులు కలిగే ఆశీర్వాదం రెండవది విమోచన అయితే, మూడవది సమాధానపరచడం. సమాధానపరచుట. సమాధానపరచడం. బైబిల్ చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. చూడండి, అందరూ బైబిల్ చూడండి. యేసు ప్రభు రక్తం వలన
వలన మానవునికి కలుగుతుండే ఆశీర్వాదం, మానవునికి కాదు మనకు కూడా కలుగుతున్న ఆశీర్వాదం. ఒకటి పాపక్షమార్పణ, 2 విమోచన, 3వది ఏంటో తెలుసండి, సమాధాన పరచుట. ఆయన రక్తమే ఏం చేస్తుందంటే సమాధానం పరుస్తుందంట. 20 వచ్చి చదువు. సిలువు రక్తము చేత సంధి చేసి, చూడండి, సమస్తమును అవి భూలోకమందున్నను పరలోకమందున్నాయను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకుని వలనని తండ్రికి అభిష్టమాయను అనే మాట ఇక్కడ కనపడుతుంది. మీరు అందరూ బైబిల్లో విషయాన్ని గమనించాలి. సమాధానము అంటే భూలోకంలో ఏ పక్కకి వెళ్ళినా సమాధానం లేదండి. భూలోకంలో ఏ పక్కకి వెళ్ళినా సమాధానం లేదు. ఆఫీస్కి వెళ్ళండి, ఆఫీస్లో వర్క్ చేసే వాడికి సమాధానం లేదు. అలాగే బయట ఏదైనా వ్యాపారం చేసేవాడు ఎవరున్నారు, వాళ్ళకి సమాధానం లేదు కదా. స్కూల్లోకి వెళ్తే స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా సమాధానం లేదండి. స్కూల్లో మాస్టర్లకు కూడా సమాధానం లేదండి. రాజకీయ నాయకులలో కూడా సమాధానం లేదండి. ఇంటిలో కుటుంబంలో కూడా సమాధానం లేదండి. ఎక్కడ దాకా చూడండి, వీధిలో పక్క ఇంటిలో ఉన్న వాళ్ళకి ఒకరికొకరికి సమాధానాలు ఏమండి. ఇప్పుడు ఈ సమాధానం అనేది భూమి మీదేనా అని ఆలోచన చేస్తే భూమి మీదే కాదండి, పరలోకంలో కూడా లేదట. సార్ అందరూ తెలుసుకోవాలి, భూమి మీదే కాదు, పరలోకంలో కూడా ఏం లేదంట. అంటే మీరు ఏనుకోవచ్చు, పరలోకం అంటే అబ్బో చాలా గొప్పది, పరలోకం అంటే చాలా ఎలుగు, పరలోకం అంటే అబ్బా పరలోకం అంటే పరలోకం అసలు చాలా శ్రేష్టమైనది అని మనం చెప్పుకుంటూ ఉన్నది. అయితే ఇక్కడ వాక్యాన్ని మీరు తొంగి చూస్తే, ఈ వాక్యాన్ని తొంగి చూస్తే ఇలా రాస్తున్నాడు, చదవండి మీరే. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను. ఒకటి ఏంటి, భూలోకమందైనను. భూలోకంలో సమాధానం లేదని చెప్పుకున్నాం, అన్ని విధాలుగా అన్ని రంగాలలో కదా, అన్ని ప్రాంతాలలో భేదమే లేదు, సమాధానం లేదు కదా. భూలోకంలో పరలోకమందైనను, మీకు అర్థమైందా, పరలోకమందు కూడా లేదట. వీటినన్నిటినీ ఆయన ద్వారా, ఎవరైనా యేసు ప్రభువు ద్వారా తనతో అంటే తండ్రితో సమాధాన పరుచుకున్న వలనని తండ్రికి అభిష్టమాయను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీకు యేసు రక్తము అనేది ఒకటి చూస్తారా, యేసు రక్తం అనేది చూస్తారా, ఆ యేసు రక్తం ఒకటే సమాధాన పరచగలదు. అక్కడ రాశాడు, శిలువ రక్తము చేత సంధి చేయబడును అని రాశాడు కదా. సంధి అంటే ఒక వ్యక్తితో మరొక వ్యక్తితో మాట్లాడి వాళ్ళ మధ్యన ఏవైనా అపోహాలు లేకపోతే ఏవైనా పొరపాట్లు, పరిస్థితులు, అవగాహన లేని లోపాల వలన ఏవైనా వారి మధ్యన ఏవైనా సందర్భాట్ల వలన వారికి సమాధానం కలిసి ఉండడానికి దూరం చేసి చూసారా, దాని నుంచి వాళ్ళని కలపడానికి అంటున్నా యేసు రక్తము అది ఏం చేస్తండి, సంధి చేస్తాదంటండి, ఒకటిగా చేస్తాదంటండి యేసు రక్తం. దేవునికి స్తోత్రం. అలా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే మనం మన ఇంట్లో సమాధానం లేనప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అని అంటే యేసు రక్తమును ఆశ్రయించాలి. సంఘములో ఒకవేళ సమాధానం లేదనుకోండి, సంఘము ఎవరిని ఆశ్రయించాలంటే యేసు రక్తమును ఆశ్రయించాలి. అంటే
అయితే యేసు రక్తం ఎంత శ్రేష్టమైందంటే నీకు దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తుంది, దగ్గర చేస్తుంది. నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళందరినీ యేసు రక్తం ఏం చేస్తుంది అనగా అర్థం చేసుకున్నట్లుగా చేస్తుంది. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు అంటే, యేసు ప్రభు రక్తం అంటే ఎంత గొప్పదో ఒక మాట చెప్పమండి కదా. భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి కదండి, చర్చిలు ఉన్నాయి కదా. వేల కొద్ది జనం ఉంటారు, లక్షల కొద్ది జనం ఉంటారు. వాళ్ళందరూ ఒకే ఇంట్లోంచి వచ్చిన వాళ్ళు అంటారా? కాదు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక ఇంట్లోంచి వచ్చినట్టు వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తులు చేసుకుంటూ కులాల్లోంచి వచ్చినట్టు వాళ్ళు కదా. ఇలాంటి వారిని అందరినీ కూడా ఒక యూనిట్గా చేసి ఒకే మాట చేత దేవుని కొరకు బ్రతికే వారిగా ఉంటున్నారంటే గల కారణము యేసు రక్తమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కదా, యేసు రక్తమే. యేసు రక్తము ఏం చేసిందో తెలుసా? నీ హృదయంలో ఉన్న భేదాన్ని తొలగించింది. అర్థమైందా? యేసు రక్తము నీ నడవడిలో ఉన్న ప్రవర్తన శుద్ధి చేసింది. యేసు రక్తము అసలు చెప్పాలంటే నీ ఆలోచనలన్నిటిని శుద్ధి చేసి పవిత్రపరిచింది. దేవునికి స్తోత్రం. అందుకే నీకు ఏమి లేదు, తారతమ్యాలు లేవు. నువ్వు చిన్నని కానీ పెద్దని కానీ, ఒకవేళ ఎక్కడైనా చర్చిల్లో మేము ఆ కులం వాళ్ళం అండి, ఏ కులం వాళ్ళం అని అన్నారనుకోండి, ఇంకా యేసు రక్తంలో కడగబడలేదు. యేసు రక్తంలో కడగబడలేని వాళ్ళందరూ కూడా నరకానికి వెళతారు కానీ పరలోకానికి వెళ్ళదు. నేను ఫలాని కులం వాళ్ళండి, ఫలాని ఏమంటే గమనించండి, అసలు ప్రపంచ యావస్తులో ఎక్కడా కూడా చూస్తే కులం అని లేదు, కానీ మన భారతదేశంలో కులం అనేది లేదు. అర్థమవుతుంది. అయితే ఈ కులం అనేది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే శివరాకరికి, నరకానికి తప్ప ఇంకెక్కడికి తీసుకెళ్తాం. కనుక దయచేసి ఈ కుల అనే మనసు అనగా ఎవరికి ఉండకూడదు. ఉన్నాయంటే నువ్వు ఎంతకాలం ప్రభు దగ్గరికి వచ్చినా, ఎంతకాలం ప్రభు సన్నిధిలో వాక్యం విన్నా, ఎంతకాలం ప్రభు యొక్క కొరకై ఎన్ని కార్యాలు చేసినా ఈ కులం అనేది పరిస్థితి లేదు. యేసు ప్రభు వారు ఎప్పుడూ దాన్ని ఏం చేశాడు, కడిగి శుద్ధి చేశాడు. నువ్వు కులం అనేది ఎప్పుడు తెలుసా? నువ్వు అన్యుడుగా ఉన్నప్పుడు. ఎప్పుడు కుల ప్రస్తావన ఎవరు చేస్తారండి? మర్చిపోయినండి. యేసు ప్రభులు వారు ఎక్కడైనా ఆయన ప్రసంగంలో కుల ప్రస్తావన తీసాడా? కుల ప్రస్తావన మాట్లాడా? మత ప్రస్తావన వాడాడండి? అలా చెప్పండి. ఆయన మార్గాన్ని చెప్పడానికి వచ్చాడు. ఏమండి, మనుషులను మార్చడానికి వచ్చాడంటే. ఈ పిచ్చిలో ఉన్నారు చూసారా, ఈ పిచ్చి చివరాక కాదు, ఏ పిచ్చి తింది, దెయ్యం పిచ్చండి. ఆ పిచ్చి నుండి విడిపించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ సిలువ రక్తం చేత సంధి చేసి, అదవుతున్నది. నువ్వు సంధి చేయబడితేనే తప్ప నేను గొప్ప ఉండని కానీ, నేను ఫలానా ఉండని కానీ, నేను ఫలానా వ్యక్తిని కానీ, దేవుని పిల్లలారా, దేవుని కంటే ఎక్కువ మనము అనగా మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే యేసు రక్తము చేత ఇంక నువ్వు సంధి చేయబడలేదు. దేవుడు ఏమనుకున్నాడో తెలుసంటే, తండ్రికి అభిష్టులుగా ఉండడానికి తన కుమారుడు యేసుక్రీస్తుని రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని సంధి చేశాడు. ఎందుకు తెలుసా? తండ్రికి భూలోకంలో ఉన్న వ్యక్తులకి ఏమైందో తెలుసా? సమాధానం లేదట. అందుకు ఏమైందో తెలుసండి, ఈ సమాధానం లేని పరిస్థితుల్లో అందరూ ఏమైపోతున్నారంటే నరకానికి తురగబడుతున్నారట. తండ్రికి ఒక అభిష్టమైందట, వీళ్ళతో మళ్ళీ తిరిగి అనగా సమాధానపరుచుకుందాను, సంధి చేసుకుందాం అనుకుంటున్నాను ఆయన ఉద్దేశం ఆయన కలిగి తండ్రి ఏం చేశాడో తెలుసా? నీ మీద ఉన్న పగను నీకు నుండి అనగా
పరిస్థితిని ఆయన ఏం చేశాడో తెలుసు, మర్చిపోయి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి తన రక్తము చేత ఏం చేశాడో తెలుసా, తన రక్తం చేత మన అందరిని ఎక్కడికి నడిపించాడు తెలుసా, తండ్రి దగ్గరికి నడిపించాడు, తండ్రి సన్నిధికి నడిపించాడు, తండ్రితో సహవాసము కలిగినట్టుగా సమాధానము పడినట్లుగా ఏం చేశాడంటే ఆయన రక్తాన్ని ఏం చేశాడంటే ప్రజలకు తన కుమారుడు రక్తాన్ని ఇచ్చి సంధి చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా క్లియర్గా కావాలంటే ఒక మాట చదువుకున్నాం. ఇది ఇలాగే వచ్చాడు, తీసుకెళ్ళి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచ్చిన చదవగలరా? అందరూ చూడండి, 8, 9, 10 వచనాల్లో రాయబడిన మాట. అయితే దేవుడు మన ఎడల ప్రేమను ఎల్లడపరుచుతున్నాడు. దేవుడు అంటే తండ్రి, అదేనండి, ఎల్లడపరుచున్నాడు. ఎలాగా? మనం ఇక పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయింది కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరీ నిశ్చయముగా ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఏలయనగా శత్రువులమై ఉండగా, ఎవరికి శత్రువులై ఉన్నాము? ఇందాక చెప్పాను, తండ్రికి శత్రువులై ఉన్నాం. ఇప్పుడు ఆ తండ్రికి శత్రువులైన మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? నరకంలోకి వెళ్ళిపోతున్నాం. కనుక తిరిగి తన కుమారుడైన వాళ్ళ యొక్క మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయనతో జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడుచున్నాము అని చెప్తున్నాం. దేవుని స్తోత్రం. చూడండి, కనుక ఈ రోజున దేవుని పిల్లలమైన మనము సమాధానపరచబడడానికి మార్గాలు ఎంత ఎదుగుతున్నాం. సమాధానపరచబడాలని తెల్ల జెండాలు ఊపి పచ్చ జెండాలు ఊపిన అనగా సమాధానాలు ఉండదు. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే సమాధానపరచబడతాయి. ఏ జెండా అయినా కానీ, అది ఏ జెండా అయినా కానీ, పసుపు జెండా అయినా, రంగు జెండా అయినా, పచ్చ జెండా అయినా, పువ్వుల జెండా అయినా, ఎలాంటి జెండా అయినా, ఈ జెండాలు అన్నీ కూడా ఏం చేయబడాలో తెలుసు అంటండి, సమాధానపరచబడుతున్న యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధికి అనగా వారు ఆశ్రయించబోతున్నట్టు ఆ రక్తము దగ్గరికి వస్తే సమాధానం వస్తుంది. ప్రభు స్తోత్రం కలిగి. హల్లెలూయా. కనుక దయచేసి ఈరోజు సంఘాలు, సమాజము, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమాధానం కొరకు ఎదుగుతున్నారండి. పాట పాడారు కదా పాస్టర్ గారు, ఎంత మంచి దేవుడయ్యా అనే పాట. సమాధానం కోసం ఎక్కడెక్కడికో ఎదుగుతుంది. ఎక్కడ దొరుకుతుందండి? ఆయన దగ్గరే దొరుకుతుంది తప్ప ఇంకెక్కడ. ఆయన దగ్గర కూడా ఎలా దొరుకుతుందంటే నోటుతో మనం ఏం చేయాలి తెలుసు, ఆయన రక్తాన్ని మనము ఒప్పుకోవాలి. ఆ రక్తం చేత శుద్ధీకరించగలాలి అనే విషయాన్ని మీరు మర్చిపోండి. ఏమండి? యేసు ప్రభు రక్తం వలన మానవులకు కలుగుతున్న ఆశీర్వాదములలో 4వ మాట కూడా చదువుకున్నాము. అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉండేట్టుగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటారు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. నీతిమంతులుగా తీర్చబడుతా. ఏమండి? నీతిమంతులుగా, చాలా మంది నీతిమంతులుగా తీర్చబడడానికి ఎక్కడెక్కడికో ఎక్కుతున్నారు, ఎక్కడికెక్కడికో వెళుతున్నారు, ఏదేదో చూసి వస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. కానీ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడట్లేదు. అసలు నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే అనగా బైబిలే కాదండి, ఏ చెప్పినా కానీ, ఏ వేదం చెప్పినా కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాం. ఒకప్పుడు పాపం, మనలో నీతి లేదు. కానీ నీతిమంతులుగా తీర్చబడడానికి బట్టలు పంచి పెట్టవచ్చు, భోజనాన్ని పెట్టవచ్చు. మరి కొంతమంది అయితే డబ్బుని అనగా పంచవచ్చు. మరి కొంతమంది ఏయో రకరకాల యొక్క కార్యక్రమాలు చేయొచ్చు. అలా చేస్తే పుణ్యం వస్తుందని కూడా అని అంటారు. కానీ పుణ్యము అనేది దేవుని బిడ్డారా రాదు. పుణ్యం రాదు.
ఎందుకంటే నీకు పుణ్యము అనేది కావాలి అంటే ఒక పుణ్యమూర్తిని రక్తాన్ని ఆశ్రయించాలి. అది కూడా రోమిలికి రాసిన పత్రికలో చెప్తాను, ఆ పుణ్యమూర్తి గురించి చెప్తాను. ఆ పుణ్యమూర్తి యేసు ప్రభు కనుక ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. బైబిల్లో కొన్ని చూసాం, అలాగే మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా చూసాం. ఒక సమాజ మందిర అధికారిని చూసాం. ఇంకా లోక సువార్తలో చూసాం, ఎవరంటే ఒక పక్షవాయువు కలిగినటువంటి వాని యొక్క యజమాని చూస్తాం. వీళ్ళందరూ కూడా మంచి మంచి కార్యాలు చేసిన వాళ్ళే, చూడడానికి నీతి కార్యాలలాగానే ఉన్నాయి. కానీ అయితే నీతి కార్యాలలాగా ఉన్నాయి కానీ ఆ యొక్క చేసిన పనుల వలన అతడు నీతిమంతుడిగా తీర్చబడడు. ఒక మనిషి చేసే కార్యాలు ఏదైనా ఉంటే దేవుడి దృష్టిలో మానవ తృప్తం అనేది ఒకటి చూసారా. అనగా దేవుడు మనకి ఇచ్చాడు కనుక నలుగురికి చేయాలి. దేవుడు నలుగురికి చేయమని మనకు సహాయం ఇచ్చి, మనకు ఆస్తినిచ్చి, ఐశ్వర్యించి, పంటనిచ్చి, ఇంకోటిచ్చి అనగా మనకు చేతనంత వరకు కూడా మనకి ఇచ్చిన దాన్ని బట్టి నలుగురికి చేయాలి. ఇది దేవుడు చెప్తుంటే మరొక ధోరణి, మరొక ఉద్దేశం. అలాగని వాటి వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడలేము. కానీ ఆ యొక్క మరి అవన్నీ దేవుడి దగ్గరికి చేర్చబడతాయి. మనం చేసిన ఏవైనా ఉంటే చేర్చబడతాయి. కానీ ఆ చేర్చబడినవి దేవుడి దగ్గర చేర్చబడినవి కానీ నువ్వైతే దేవుని దగ్గరికి చేర్చబడలేవు. చేర్చబడడానికి ఏం చేయాలి తెలుసా? నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఇక్కడ చెప్పిన 4వ మాట ఏంటో తెలుసా? నీతిమంతులుగా తీర్చబడుతుంది, తీర్చిదిద్దుతుంది ఎవరంటే తెలుసా? యేసు రక్తము. మరి ఇది ఆశీర్వాదం కదా. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదాలు ఏంటండి? ఈ లోపల విడిచిపెట్టేవి, ఇవి విడిచిపెట్టమండి. ఈ పాప క్షమాపణ నీకు కూడా వస్తుంది, ఈ మోచన నీకు కూడా వస్తుంది, సమాధానం నీకు కూడా వస్తుంది. నీతిమంతుడిగా ఎక్కడికి చేసుకుంటా? దేవుడి సన్నిధికి చేసుకుంటా, విడిచిపెట్టాం. అయితే ఈ లోకంలో మనం ఏదైనా ఒకవేళ దేవుడు అనుగ్రహించి మనకు అనుగ్రహిస్తున్న ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మన ఇంటిలో మన జీవితాల్లో ఉంటే అది ఒకవేళ మనం అనుభవించవచ్చును. కానీ అది ఒక రోజు ఇక్కడ విడిచిపెట్టవలసిన వారుగా ఉంటాం. 5వ మాట మనం చదువుకున్నాం తొందరగా. యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసు? మానవులందరినీ కూడా ఏం చేస్తుందో తెలుసు అంటే పవిత్రులుగా చేయటం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. చూడండి, అయితే ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం అమ్మా ఏం చదువుతున్నాం? 1:7 చదువుతున్నాం. అయితే ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనము ఎలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన వింటున్నారా? మరి అండర్లైన్ చేసుకుని కావాల్సింది. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా అంటే యేసు రక్తం వలన మనకి కలుగుతున్న ఒక ఆశీర్వాదం ఏమిటి అంటే, 5వ ఆశీర్వాదం ఏంటంటే పవిత్రులుగా చేయడం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమండి, సంవత్సరానికి ఒక రకమైన సబ్బు మార్చేమనుకోండి, వస్తున్నాయి కదా. సంవత్సరానికి ఒక మార్కెట్లో సబ్బులు వస్తున్నాయి కదా, షాంపులు వస్తున్నాయి కదా, రకరకాల ఇక మొక్కలకు రాసుకుని, ఒంటికి రాసుకుని రకరకాలు వస్తున్నాయి కదా. ఆయన రాసుకోవడం వల్ల ఏదైనా పవిత్రత మనకు వస్తుందా అని అంటే, పవిత్రత అనేది మనసులో ఉండేది, పవిత్రత అనేది హృదయంలో ఉండేది. ఆ హృదయంలో ఉన్నట్టు అనగా పాపాన్ని లేకపోతే పరిస్థితిని మార్చేది ఏంటో తెలుసు అంటే యేసు రక్తమే. ఇక్కడ అంటున్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన మనం ఏమవుతుంది? మనం పవిత్రులుగా చేయబడుతున్నాము. పవిత్రులుగా చేయబడుతున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎన్నో తప్పులు చేసి పొరపాట్లు చేసిన వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఏం చేయబడుతున్నారు? బైబిల్లో ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారండి? సమరయ స్త్రీ ఉంది, 7 దెయ్యములు పట్టిన వాళ్ళు ఉంది, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇలా చెప్పాలి అంటే యేసు ప్రభు శిష్యులు కూడా అంతకుముందు తప్పులు పాపాలు చేసిన వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క పాదసన్నిధికి వచ్చారు.
ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారి యొక్క తల్లి గారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడింది కనుక ఆమె పవిత్రురాలుగా ఆమె చనిపోయింది. పవిత్రురాలుగా చనిపోయింది అంటే ఇంత మంచి ఆశీర్వాదం మనకి ఎక్కడి నుంచో ఎవరు తెచ్చి పెడతారండి? మీరు వెళ్ళి ఏమన్నాను కొంత పవిత్రత తెచ్చి పెట్టండి అని అడగండి. కాకపోతే బెల్లం తెచ్చి పెడతాం మార్కెట్లోకి వెళ్ళి, మంచి ముందు తెచ్చి పెడతాం షాపులోకి వెళ్ళి ఒక చీర తెచ్చి పెడతాం అనగా షాపింగ్కి వెళ్ళి. కానీ పవిత్రత ఎక్కడ దొరుకుతుందండి? ఏ మార్కెట్లో దొరుకుతుంది? ఏ షాప్లో దొరుకుతుంది? ఏ షాప్కి వెళ్ళక్కర్లా. యేసు ప్రభు ఉన్న చోటకు వస్తే, యేసు ప్రభు ఉన్నంటి వాక్యం దగ్గరికి వస్తే ఆయన మాటలు వింటే పలుకుతారు. కనుక దేవుని పిల్లలమైన మనం ఈరోజు ఈ క్షణం మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి రక్తము వలన మానవులకు కలుగుతున్నటువంటి ఆశీర్వాదం ఒకసారి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మొదటిది ఏంటని అందరూ చెప్పాలి, పాప క్షమార్పణ. రెండోది గట్టి చెప్పండి. రెండోది ఏంటి? విమోచన. మూడోది ఏంటి? ఏంటండి? సమాధానపరచడం. సమాధానపరచాలంటే ఎవరి వల్ల కాదండి, యేసు ప్రభు దగ్గరికి వస్తేనే సమాధానపరచబడతారు. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వస్తే సమాధానపరచబడతారంటే యేసు ప్రభు దగ్గర ఏముంది తెలుసా? రక్తం ఉంది. నాలుగోదిగా నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చ. ఐదవదిగా ఏంటో తెలుసండి? పవిత్రముగా చేయబడుతున్నాం. ఆరోది ఏంటో తెలుసండి? ఐక్యత సావాసము కలిగి ఉంటాము. దేవుని స్తోత్రం. ఎవరి వలన? యేసు రక్తం వల్ల. దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు. యేసు రక్తం వల్ల ఏం కలుగుతాం అంటే ఇందాక చెప్పాను నేను, ఏదో ఒకసారి చెప్పాను నేను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఒక్కొక్క చర్చిలో 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. ఒక్కరు ఒక ఇంట్లోంచి వచ్చిన వాళ్ళు అంటారా? ఒకరు ఒక్కొక్కళ్ళ ఇంట్లోంచి వచ్చారు. అలాగా ఒక కులం నుంచి వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మనసు ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒకే చర్చిలో కూర్చుంటున్నారంటే అన్ని 100 మంది, అన్ని 1000 మంది, అంతమంది ఇక్కడ కూర్చుంటున్నారంటే, లేదా ఇంతమంది ఇక్కడ కూర్చున్నారని అంటే అందరూ ఒక ఇంట్లోంచి వచ్చిన వాళ్ళని కాదు కదా. ఏదో ఒక్కడు కాబట్టి ఒకప్పుడైనా ఐక్యతగా ఉండి అనగా మరి సావాసం కలిగి ఉంటాము అనడానికి అవకాశం లేదు. అయితే మనందరం ఒక్కొక్క ఇంటి నుంచి వచ్చాము, ఒక్కొక్క మనసుతో వచ్చాము, ఒక్కొక్క కులంతో వచ్చాము, ఒక్కొక్క పరిస్థితితో వచ్చాము. కానీ మనందరిది ఇక్కడ ఏమైందో తెలుసండి? అనగా ఐక్యత సావాసం కలిగిన వారికి ఎక్కడ కూడుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఒక బ్రాహ్మణుడు యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే అనగా పనికిరాని వాడు పక్కన కూర్చుంటుంది. ఒక రాజు అనేటువంటి వాడు, ఒక కామిటీ అనేటువంటి వాడు, ఇలాగా ఏ వర్గమైన కావచ్చు, అలాంటి వాడు కొంచెం డబ్బులు ఉన్న వాడు కావచ్చు, డబ్బులు లేని వాడు కావచ్చు, అందరూ కలిసి ఏం చేస్తున్నారో ఒకరి పక్కన ఒకరు కూర్చుంటున్నారంటే ఇది ఎలా జరిగింది? ఇది ఇంతలాగా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు రక్తమే. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అమ్మా ఆమె ఎన్నో కొరింథీ తీసుకున్న 1వ కొరింథీ. మనము దీవించు ఆశీర్వాద వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటయే కదా. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇక్కడ ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోను 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటో తెలుసంటే, ఇక్కడ మనము దీవించు ఆశీర్వాద వచనపు పాత్రలోనిది. మీరు ఆగండి అక్కడ. అంటే ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి అందరికీ చెప్తున్న మాట ఏంటి తెలుసా? సంఘస్థులు అందరికీ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒక పాత్ర గురించి మాట్లాడుతున్నాడు. ఆ పాత్ర ఆశీర్వాదకరమైన పాత్ర. అదే మనం తీసుకుంటాం కదా, ప్రభు యొక్క
పాత్రలో ఉన్న ద్రాక్షారసం. మీకు అర్థమైందా? అలాగే క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా అంటున్నాడు. అంటే ఆ పాత్ర అనేది ఒకటి ఉంది, అది ఆశీర్వాదకరమైన పాత్ర. ఆ పాత్ర ఏంటో తెలుసా? యేసు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా అంటూ ఏమన్నా తెలుసా? ఇంకా మాట్లాడుతూ విరుచు రొట్టె మీరు వినాలి, విరుచు రొట్టె తినుటకు క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుటే కదా. అంటే సంఘం ఈ రోజున ఏం చేస్తుంది? ఒకే రొట్టెలో ఒకే పాత్రలో తాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే యేసు రక్తము పాత్రలో ఉన్న ద్రాక్షారసం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది? అంటే ఇప్పుడు ఐక్యత, సహవాసం అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనకి యేసు ఒక పాత్రలో దొరుకుతుంది, యేసు శరీరమైన రొట్టెలో దొరుకుతుంది అంటున్నాడు ఇక్కడ. అందుకే ఆ రోజుగా నేను చెప్పింది తెలుసా? ఐక్యత, సహవాసము అనేది మనందరికీ వచ్చింది అంటే, ఉంది అని అంటే, అలాగే మేము అందరూ ఐక్యతగా ఉంటామండి, మా సంఘం అంతాని ఒకే మాట మీద ఉంటామండి, ఒకే విషయంలో ఉంటామండి. ఏదైనా చిన్న చిన్న విషయాలు అనగా తెలివి తప్పుగా ఎవరైనా మాట్లాడారనుకోండి, వాళ్ళకి తెలివితేటలతో మేము ఏం చేస్తామంటే, అలా మంచిది కాదురా బాబు, చక్కగా ఉండాలి, చక్కగా చేసుకోవాలి, చక్కగా ఉండాలి, ప్రార్థించాలి, మందిరానికి రావాలని మేమందరం కూడా ఏం చేసుకుంటామో తెలుసు, చాలా ఐక్యతగా సహవాసంలో ఉంటామండి. ఇది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే యేసు రక్తం వలన. మీకు అర్థమైందండి? దేవుని స్తోత్రం కలుగుతుంది. భలేనండి. ఆ సంఘంలో ఎవరైనా చిన్న చిన్న విషయాలకి ఏదైనా తప్పులు పొరపాట్లు ఏదైనా అనుకోండి, మరి అప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీరు ఆలోచిస్తుంది, మీరు మాట్లాడుతుంది తప్పు అనుకోకూడదు, మంచిగా ఉండాలి, మన సంఘంలో ఐక్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. యేసు రక్తాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా, యేసు రక్తం ఆశ్రయించిన వాళ్ళు ఏం చేస్తారు తెలిసి పొలాలు ఎట్లా ఉంటారు పక్కన. తెలిసిన వాళ్ళు చిన్నోళ్ళు కాదండి, పెట్టుబడి పెద్దోళ్ళు పెడతారు. ప్రతి సంఘాల్లో ఉన్నారు, ప్రతి సంఘాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు యేసు రక్తాన్ని ఆశ్రయించిన వాళ్ళు కాదు. యేసు రక్తం ఆశ్రయించిన వాళ్ళకి ఏమవుతుందంటే ఒక సావాసం. అరే మా సావాసంలో అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సక్రంగా ఉండాలి, పరిస్థితి ఉండాలి. అంతేకాని తప్ప రేపన్న రోజున అనగా సావాసంలో ఐక్యత లేకుండా, సావాసం కలిగి ఉండకోకుండా అద్దుపులు వేసేవాళ్ళు 3 మంది నాకు చెవుల్లో అనగా నా కంటికి కనిపించారు, నా చెవులు కనబడ్డాయి కూడా. చాలా సంఘాలు నా కంటికి కనిపించి నా చెవులు కనబడ్డాయి. జాగ్రత్త దేవుని పిల్లలు, వాళ్ళు ఆశీర్వదించబడినాడండి, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నవాళ్ళండి. ఇంకా నీకు బుద్ధి రావట్లేదా? అదే చిన్నోడు కనుక ఏం మాట్లాడతాడు కనుక దాన్ని ఏం చేయాలి? సరి చేయడం మానేసి నువ్వే పుల్లేసేస్తావా? ఏంటండి ఇది అసలు? ఏంటండి అసలు ఏసు రక్తంలో కడపడ్డావు నువ్వు? అసలు ఏసు రక్తంలో కడపడ్డావు నువ్వు? నాకు వినపడతలేదా? కళ్ళతో నేను చూడట్లేదా? నాకు సైకాలజీ తెలుసు, కళ్ళతో కూడా చూసి నేను ఏం మాట్లాడుతున్నాడో నేను గ్రహించగలను. ఏ అనుకుంటున్నారా? ఏ తమ్మా, ఏ రాయసరా, కళ్ళు తిరుగుతున్నారా? మాత్రం లేదనుకుంటున్నారా? దేవుడు దైవ జ్ఞానం ఇచ్చాడు నాకు. మీకు మళ్ళీ భక్తిహీనత జ్ఞానం ఇవ్వలేదు, నాకు దైవ జ్ఞానం ఇచ్చాడు. అలాగని మీకు మెల్లే కలగజేసుకోను, మీకు మెల్లే ఉండను, చూస్తాను, దేవునికే అప్పగించుకుంటాను. ఎందుకో తెలుసా? దేవుడు తీర్పు తీరిస్తే తీర్పు ఉండదు. నేనే తీర్పు తీర్చాననుకోండి గొడవలు అవుతాయి. నేను స్తోత్రం కలుగుతుంది. నేను అందుకని గొడవలు కోరుకునేవాడు కాదు. కావాలంటే కాళ్ళ కింద నుంచి దూరం వెళ్ళిపోతాను. ఎవరి కాళ్ళ కింద నుంచి దూరం వెళ్ళిపోతున్నానంటే అనుకో, దూరం నుంచి వెళ్ళిపోతున్నాను మాట ఏం తెలుసా? ఇది నిజం. ఒక వెళ్ళకపోవచ్చేమో కానీ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎవరి కాళ్ళ కింద దూరం నుంచి వెళ్ళిపోతున్నా వాళ్ళకి తప్పనిసరిగా దేవుడు తీర్పు తీరుతాడు. దైవజనుడు అలా చేయకూడదు. దైవజనుడు ప్రతిదీ కూడా చూసుకుని అనగా మిమ్మల్ని మందలించుకోకుండా ఎందుకుంటున్నాడో తెలుసా? అనగా అలా వినపడుతున్నప్పుడు కూడా ఒకవేళ దైవజనుడు ఊరుకుని అనగా ఎందుకు ఊరుకుంటున్నాడు తెలుసా? ఒక సపట అనుకుంటాడు. కాదు, పరిచర్య పాడైపోతుంది ఏమైనా భయం నాకు. నీ పరిచర్య పాడైపోయిన పర్లేదు, నీ సేవకుడు కాదు కదా.
పరిచర్య పాడైపోదా? నీకు అవసరత లేదు అంటే ఒకరోజు నీకు తీర్పు మాత్రం ఉంటుంది. నేను కోరుకునేది ఏంటి తెలుసా? ఐక్యత, సావాసం కోరుకుంటున్నానండి. నువ్వు ఎలాగున్నా, నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఎలాగ మాట్లాడుతున్నా, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నా, ఎవరిని ఏదంటున్నా, నేను సావాసాన్ని కోరుకున్నాను. అది నా యేసు రక్తం అనే సావాసం. ఐక్యత కోరుకున్నాను. యేసు రక్తం అనేది అనగా ఐక్యత ఉంది కనుక నేను కోరుకున్నాను. అందుకే ఇంకనూ సహించుకుంటున్నాను కనుక కారణం దేవుని స్తోత్రం కాదు కాక. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే నేను చాలాసార్లు ఎవరినైనా, ఒక స్త్రీలైనా పురుషులైనా కానీ నేను చూసి వాళ్ళు మార్పు చెందాలని ఉద్దేశమే కలిగి ఉంటాను తప్ప వాళ్ళతో వివాదం కలిగి మాట్లాడాలని ఉద్దేశం నాకు ఏ రోజున లేదు. నేను దేవుని మందిరం చెప్తాను. వాళ్ళు మార్పు కలగాలని ఉద్దేశంతో నేను ఉంటాను. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం లేకపోతే కుదరదేమో అందుకని నోరు మూసుకుంటున్నాడు అనుకుంటున్నాను. కాదు, నేను నోరు మూసుకుండొచ్చు కానీ నీ విషయంలో దేవుడు జోక్ చేసుకుంటాడని సంగతి నాకు తెలుసుకొని ఆయనకు అప్పగించుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. గనుక ఈ రోజున సంఘము ఒకరితో ఒకరు కలిసి సాహసంగా ఉన్నారంటే యేసు రక్తం. ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉన్నారంటే ఎక్కడ నేను మీతో ఐక్యత కలిగి ఉన్నానంటే నా మధ్యన ఏం జరిగిందో తెలిసి ఒక కార్యం యేసు రక్తం. అసలు మీ గురించి కూడా చెప్తే మీరు కూడా ఒకరికొకరికి ఐక్యత కలిగి ఉన్నారంటే మీ మధ్యన ఏదో జరిగింది. అదేంటి యేసు రక్తం. నేను స్తోత్రం. ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏం కావాలో చెప్పండి. నేను ముగించుతాను. ఆఖరి ఒక మాట ఒకసారి దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సురేష్ పాస్ గారు ఒక మాట మాట్లాడారు. మీరు ఎంతవరకు వాక్యం విన్నారో తెలియదు కానీ సురేష్ పాస్ గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆయన మాట్లాడుతూ నాకు కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది, నాకు వచ్చింది, మా పాస్టర్ గారికి వచ్చింది, మా కుమారుడికి వచ్చింది. 15 రోజులు బెడ్ మీద ఉన్నాం. తర్వాత ఏమో మళ్ళీ కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాం. కానీ దేవుని యొక్క పరిచర్య అయ్యో నాకు అనగా చేసేవాడు నేనే. నాకు ఇలాగెందుకు వచ్చింది, నా పిల్లలకి ఇంటికి ఇలా వచ్చింది, నా పరిస్థితి ఇంత బలహీనంగా అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది అని దేవుని అనగా నిందించి నేను మానేశాను అనుకో, దేవుని పని మానేశాను అనుకోండి, దేవుని కార్యాలు మానేశాను అనుకో, ఆయన అన్నాడు మీరు కాకుండా అనగా ఇంకొకరితో చేయిస్తాడు. ఆ చిన్న పిల్లడితోడనా అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇది మాత్రం మర్చిపోకండి. దేవుడు ఒక్కసారి పక్కన గెంటాడా చిన్నపిల్లడు కూడా నేను ప్రేమించాడు. దేవుని స్తోత్రం కాదు. మీరు గమనించారు. నాకు ఆ విషయంలో నాకు ఒక్కసారిగా నేను ఉరుకుపడ్డాను, తెలిసి భయపడ్డాను. దేవుని స్తోత్రం. నేను వాక్యాన్ని భయపడతానండి, అంతే కదా. నేను అందుకనే బాగోపోయిన బలహీనత కలిగిన ఇంకోటి కలిగిన పెట్టి దేవుని పని తీసేసుకుంటానంటే ఆయన చేతరాలు వాడు కాడు. ఎవరో చిన్న పిల్లలతో చేయించుకుంటాను కదా, చేయించుకుంటాడనే విషయం ఆయన కేసు కనుక దేవునికి భయపడి ఆయన కనుక ఆయననే కాదు కానీ నేనే కాదు కానండి, ఏ పాస్టర్ గారైనా కాదు కానండి, సంఘంలో మీరైనా కానీ మన వంతు మనం చేయకపోతే మనకిచ్చింది ఏంటో మనకి తెలుసు కనుక దానిని మనము అనగా తుమాల్లో కట్టేస్తే, ఏమండి తుమాల్లో మనం ఉంచేస్తే దేవుని పిల్లలారా ఆ యొక్క పని ఏదో చూసారా, ఆయన పని అవ్వాలి కనుక ఏం చేస్తాడు? ఎవరిలో చిన్నపిల్లల్లో పెద్దోళ్ళు ఎవరు ఇంకొకళ్ళు ముసలోళ్ళు ముక్కోళ్ళు కేకేసి ఏం చేస్తాడు? ఆ పని చేయించుకుంటే మాత్రం అప్పుడు నీకేమవుతుందో తెలుసా? బిగిసిపోతావు. ఏమండి నువ్వు చేయవు అనమాట. నువ్వేమో ఏదో రకరకాల ఆలోచన నీకు ఉంటుంది. దేవుడి పని మరి ఆయన పని చేసుకోవాలంటే ఎవడో ముసలోడు పిలుస్తాడు, కాళ్ళు లేనోడు పిలుస్తాడు, పళ్ళు లేనోడు పిలుస్తాడు, కళ్ళు లేనోడు పిలుస్తాడు. ఏం చేస్తాడు? పని చేసుకుంటాడు. నువ్వు చేయకపోయి ఆయన ఎవరెవరితో బలహీనతో ఎవరితో చేర్చుకుంటుంటే మళ్ళా పుల్లలా నువ్వు చేసింది ఒక తప్పు అయితే మళ్ళీ ఇంకోటే మళ్ళా జాగ్రత్త. సంఘాల్లో అంటే ఓన్లీ మంది కదా అనుకుంటా, ఏ సంఘాల్లో కూడా నేను చూస్తున్న పరిస్థితులు అలాగే ఉంది. దయచేసి యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే ఇలాంటివి ఉండవు, ఇలాంటి ఆయాసకరాలు ఉండవు, ఇలాంటి మనసులు ఉండవు, ఇలాంటి అభిప్రాయాలు ఉండవు. ఎప్పుడు ఉండవు?
నేను గమనిస్తూ ఉంటాను, ఓహో వీళ్ళ ఫలాన్ని దేవుని ఆశ్రయించలేదు, ఫలాన్ని విషయంలో ఇలా ఉన్నారు అంటే ఫలాన్ని దాంట్లో వీళ్ళు అనగా లోపించారు అనే విషయం నాకు అర్థమవుతుంది. కనుక యేసు రక్తము అనేది ఆశ్రయించకపోవడం వల్ల జరిగే పరిణామం ఏంటో తెలుసు అంటే ఇలాంటివన్నీ కూడా సంక్రమిస్తాయి. అలా చెప్పండి. ఒకప్పుడు మంచోళ్ళు కావచ్చు, కానీ ఒకప్పుడు మంచి స్థితిలో ఉండొచ్చేమో, కానీ మంచిగా పరిచయం చేయొచ్చు, కానీ తర్వాత మాత్రము లోపల ఏం చేస్తారంటే ఆ బాధ మనుషులు అయితే మనకి మంచిగానే కనపడుతున్నట్టుగా ఉంటారు, కానీ పరిచర్యను పాటు చేయకుండా సంగతి మీకు తెలియదు. ఆ మనిషిని చూస్తావు కానీ పరిచర్య పాటు చేస్తున్న వ్యక్తిని చూడండి. మనిషిని మాత్రం ఏం చేస్తావు, ఒకప్పుడు సాతాను ఒకప్పుడు మంచివాడే ఆ యొక్క పరలోకానికి అంతటి కూడా బాగానే ఉన్నాడు. లోపల ఏముంది తెలుసు, వాళ్ళందరినీ పాడు చేసిన ఉద్దేశం ఉంది, పాడు చేశాడు పరలోకం. అందుకని ఇలా కొలసీ రాసిన పత్రికలో చదువుకున్నట్టుగా ఏం చేశాడు, భూలోకములకు పరలోకములకు అనగా ఏం చేయడానికి, రక్తాన్ని సిందించడానికి కారణం తెలుసు, సమాధానపరచబడడానికి. సమాధానం లేకుండా చేస్తాడనమాట. ఎందుకంటే నీ పరిస్థితి బాగాలేదు, దేవుడు వాడుకుంటలేదు. నేను పరిస్థితి బాగాలేదంటే నీ మనసు బాగలేదు. నీ మనసు బాగుంటేనే దేవుడు వాడుకుంటాడంటే, నీ మనసు బాగుంటేనే దేవుడు ఏం చేస్తాడంటే నీ పవిత్రంగా మంచి ఆలోచన నీకు ఉంటేనే. సంఘం మీద ఒక అభిప్రాయం, పాస్టర్ గారి మీద ఒక వారు, దేవుడి మీద ఒక అభిప్రాయం, వాక్యం మీద ఒక అభిప్రాయం, అనగా దేని మీద అభిప్రాయం, ఇలాంటి అభిప్రాయాలన్నీ ఉంటాయి. దేవుడు నేను ఎందుకు వాడుకుంటాడు? వాడుకోకుండా ఏంటంటే అలాంటి అభిప్రాయం కలిగిన వ్యక్తిని, మంచి అభిప్రాయం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగింది. అవునండి, సంఘాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఏ సంఘంలోకి వెళ్ళిన భయంకర పరిచర్యలు పాడు చేస్తున్నారు. కానీ నేను మార్చుకుంటాను, నేను మార్చుకుని బ్రతుకుతాను, నేను మార్చుకుని మరలా నేనేం చేస్తానంటే నాకు అప్పగించిన దేవుని పని నేను చెయ్యాలి. అప్పగించిన పని దేవుని పని ఒకటి ఉంది, దాన్ని నేను కుట్టి పెట్టేశాను. దానివల్లనే దేవుడు నన్ను వాడుకుంటలేదు, చేయట్లేదు పరిస్థితి అంటూ మానేసేసి మనుషులు పడి ఎడుతున్నారు. సంఘాల్లో చాలా చోట్ల మనుషులు పడి ఎడుతున్నారు, పాస్టర్లు పడి ఎడుతున్నారండి. ఎందుకు అలా జరిగింది? ఇది తెలుసు కదా, నువ్వు మార్చుకోకుండా ఏం చేస్తున్నావు? ఇలాంటివన్నీ పెట్టుకొచ్చి ఏం చేస్తున్నావు అంటే ఐక్యత లేకుండా చేస్తున్నావు, సమాధానం లేకుండా చేస్తున్నావు, ఆ సహవాసాన్ని కోల్పోయినట్టుగా చేస్తున్నావు. ఎక్కడ చూసినట్టు ఎన్ని పరిచర్యలు ఎక్కడ చూసినా చెప్పుకుంటే చాలా ఘోరంగా ఉన్నాయి. దయచేసి భూమి మీద అలాంటి పరిస్థితి ఉంది కనుక ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క రక్తం వలన అనుగ్రహిస్తున్నది అనగా ఆశీర్వాదం అనేది ఏంటో తెలుసు, ఐక్యత, సహవాసం. అది యేసు రక్తంలో కలుగుతుంది, ఇక్కడే కలుగుతుంది. అందరూ ప్రభు స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సంఘ విశ్వాసం ప్రభు చెప్పిన విషయాన్ని మనం పూర్తిగా ఆఖరిగా ఏంటో తెలిసి విజయం. ఆఖరి మాట చదువుకుని మనం తెలుసుకోండి. విజయం ప్రకటన గ్రంథం 12:11. యేసుక్రీస్తు రక్తం వలన మానవులకు కలుగుతుంది ఏంటో తెలుసా, ఆశీర్వాదం ఏంటో తెలుసా, విజయం. ప్రకటన గ్రంథం 12వ గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి చూడండి, వారిని జయించిన వారు కానీ మరణము వరకు చూసారా, తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. వింటున్నారు ఇక్కడ, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, ఇక్కడ గమనించండి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించిన, ఎవరిని? సాతానును జయించిన వారు కానీ మరణమును వరకు తమ ప్రాణమును ప్రియముగా తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఇక్కడ ఏం కనపడుతుందంటే విజయం కనపడుతుంది. చివరాఖరికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనకి విజయాన్ని కలుగజేస్తుంది. దేవుని కొరకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, దేవుని కొరకు అనగా వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని కొరకు అనగా ఆ ప్రేమ కలిగిన మాటలను చెప్పి ప్రజలు నడిపిస్తున్నప్పుడు నీ విషయంలో జరుగుతున్నటువంటి మరణాలు కానీ, నీకు జరుగుతున్న ఆపదలు కానీ, నీకు జరుగుతున్న కష్టాలు కానీ, నీకు కలుగుతున్న నిష్ఠూరాలు కానీ, నీకు కలుగుతున్న ఆపదలు కానీ, నీకు కలుగుతున్నటువంటి అనేక రకాల శ్రమలు ఏదైనా వస్తే వాటిని నువ్వు ఎలా ఎంచుకున్నావో తెలుసా?
ప్రాణాన్ని ఇస్తాను తప్ప యేసుక్రీస్తు కాచిన రక్తము అనేది ఉంటుంది, అది నాకు విజయాన్ని ఇస్తుందని తామిచ్చే సాక్ష్యము ఏంటో తెలుసా? దేవుని కొరకు బ్రతుకుతాను. అలాగ బ్రతికిన వారికి చేయగలుగుతుంది తెలుసా? ముగిస్తున్నాను దేవుని పిల్లలారా. యేసు ప్రభు యొక్క రక్తములన మానవులకి కలిగేటువంటి ఆశీర్వాదంలో ఒకటి పాపక్షమార్పణ, 2 విమోచన, 3 సమాధాన పరచబడ్డం, 4 అనగా నీతిమంతులుగా తీర్చబడ్డం, 5 పవిత్రులుగా ఉండటం, 6 ఐక్యత సావాసం కలిగి ఉండటం, 7 విజయం. ఇలాగ యేసు రక్తములో ఇన్ని ఆశీర్వాదాలు ఎక్కడికి నడిపిస్తున్నాయో తెలుసా? ఈ ఆశీర్వాదాలు అంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతాము. అయితే యేసుక్రీస్తు రక్తము వలన మనకి ఇన్ని ఆశీర్వాదాలు మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తుందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుదాం. ఒక్క మాట, లాస్ట్ మాట మీకు చెప్పాను కదా, లాస్ట్లో ఎక్కడికి తీసుకెళ్తుందని చెప్తాను. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 25 34 వచ్చిన చదువు. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూసి, చూసారా నా తండ్రి చేత అంటే యేసు రక్తం వలన కలిగిన ఆశీర్వాదములు దేవుని బిడ్డలారా ఏ అయితే ఉన్నాయో, పాప క్షమార్పణ, విమోచన, సమాధానము, నీతిమంతులుగా తీర్చబడము, అనగా పవిత్రులుగా జీవిత ఐక్యత, సవాసము కలిగి విజయాన్ని సాధించిన వారు ఎవరైతే ఉన్నారో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోకమును ఏం చేయమంటున్నాడో స్వతంత్రించుకోండి. వాళ్ళకండి స్వతంత్రత, వాళ్ళకండి హక్కు, వాళ్ళే వెళతారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు చెప్పాను చూసారా, ఇలాగున్న వాళ్ళందరూ కూడా ప్రభు స్తోత్రం చెప్పండి. సంఘంలో మీరందరూ అలాగుండి ప్రభు సన్నిధిలో జీవించి ఆయన రాకడ కొరకు సిద్ధపడి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు మరి మీరందరూ కూడా మీ జీవితాలలో మరి ఉంచుకుని అనేకులకు పంచి ప్రభుత్వం సిద్ధపడండి. దేవుని మాటలు దీవించుగాక. ఆమేన్.